టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం వన్సైడ్గా వారడంతో ఎంతో మంది ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని, వారికి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి భడేటి చంటి భరోసా ఇచ్చారు. నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇడ మాజీ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, మధ్యాహ్నపు బలరాం దంపతులు, ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంటి మాట్లాడుతూ టీడీపీలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం దక్కుతుందని, మిగిలిన పార్టీలో ఇది సాధ్యం కాదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని, వారందరికీ సమాన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్నపు బలరాం మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్లుగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఇవన్నీ మాట తప్పటాలు కాదా? ఇలాంటి పరిస్థితులను అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలన్నీ అమలు చేస్తారు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి తప్పులు తేకుండా ఏ రకంగా బటన్ నొక్కగలరు అనే దాంట్లో ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక పరిపాలన, మరి ఆయన గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కానీ ఒక పరిశ్రమను కానీ ప్రలోభాలకి ప్రలోభ పెట్టి ఆపుకుంటే అది ఎక్కువ రోజులు ఆగదు, దాన్ని ఎక్కువ రోజులు ఆపలేమని మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి కోరుకుంటూ, మరి ఈ రోజున చాలా మందికి అనుమానాలు రావచ్చు. ప్రధానంగా ఆయన తీసేసిన పార్టీ మాట్లాడేమో అనే ఆలోచన మీకు కానీ ప్రజలకు కానీ రావచ్చు. కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ నియోజకవర్గంలో 5 సంవత్సరాల క్రితం 2018లో ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరి గారిని కేటాయించినప్పుడు సంవత్సరం పాటు ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను కూడా ఈశ్వరి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నప్పుడు మనం చేపించుకున్న పరిస్థితి వచ్చినప్పుడు చదువు మరి రిపోర్ట్ల పేరుతో ఆవిడ్ని మార్చి మళ్ళా ఉంటానన్నప్పుడు మేము పార్టీ మారినటువంటి మనుషులం. ఆఫ్టర్ ఆల్ ఇడా చైర్మన్ పదవి కోసం పార్టీ మనుషులు పరిస్థితి కాదు, ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం మా పైన ఉందని మీ ద్వారా తెలియజేసుకున్నా. ఒక ఎమ్మెల్యే వదులుకుని రోజునే మనం తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీలో ఎమ్మెల్యే ఉద్దేశం అప్పుడే చేయాలి, కానీ ఎమ్మెల్యే పదవి కన్నా పెద్ద పదవి అయినా కూడా మేము అలాంటి పరిస్థితిని ఆలోచన చేయలేదు. మనం ఏదైతే బాధ్యతగా వెళ్ళామో బాధ్యతను నెరవేర్చడానికి మనం పూర్తి స్థాయిలో బాధ్యత నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజున మేము కూడా ఆ యొక్క ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అయ్యా, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించే వ్యక్తి మంగళపడ్డ 6 నెలలకే స్వామి చెప్తారు. అలా కాకుండా ఆ సమస్య ఉన్నప్పుడే అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు మనకి కావాలా? గతంలో మరి బడేటి కోట్లమారావు దగ్గరికి ఏదన్నా సమస్య మీద వస్తే ఉదయం మాట్లాడదాంలే అని అనుకుంటే 6 గంటలకి ఆయన ఇంటి దగ్గరికి వస్తే 5 నిమిషాల్లో ఆ యొక్క 5 గంటల కాడి నుంచి 10 గంటల లోపు ఆ యొక్క విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకొని వెంటనే చాలు చేసినటువంటి వ్యక్తి సోదరుడు ఈ రోజు సోదరుడు ఇవాళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీగా మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏ వారానికి 2 రోజులు 3 రోజులు మీరు అందుబాటులో ఉంటారు తప్ప ఆ 2 రోజుల్లో కూడా 10కో 11 ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ వారంలో ఉన్నటువంటి సమస్యలు 25-30 మందో అక్కడికి హాజరైతే ఆ 25 మందో 30 మందో ఒకళ్ళు పెన్షన్ రావట్లేదని, ఒకళ్ళు పట్టా ఇవ్వలేదని తీసుకుంటే ఈ కాగితాన్ని పక్కనే ఉన్నటువంటి పాపం ఆయన కూడా పెద్ద ఆయన అయిపోయాడు. డాక్టర్ గారు ఇది చూడండి, యాక్టర్ గారు ఇది చూడండి. ఏమండి, డాక్టర్ గారు వయసు పెరిగిపోయి ఎంతమందికి ఇండిషన్లు చేయగలడు ఆయన సామర్థ్యం సరిపోవాలి కదా. ఒక వచ్చినటువంటి వ్యక్తిని ఆ విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకుని స్పాట్ లో పరిష్కరించేటువంటి వ్యక్తి మనకు శాసనసభ్యుడిగా కావాలా లేదా అనేది
ప్రజలందరూ కూడా ఒకసారి మరి ఆలోచించుకోవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటూ, కనీసం నెలకొకసారి మన కుటుంబంలో ఉన్నటువంటి చెత్త మీద కూడా 100 రూపాయలు 70 రూపాయలు కొనేసేటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చటం కోసం పేద ప్రజలను ఆదుకుంటున్నామా అనే దాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది అంత మీ ద్వారా నేను కోరుకుంటూ, అదే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మరి ఇతర ఉద్యోగస్తులకు కానీ గత 5 సంవత్సరాల క్రితం మనం అధికారంలోకి రావటం కోసం కలెక్టరేట్ల చుట్టూ ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగులకు మనం ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి రాగానే సిపిఎఫ్ రద్దు చేస్తాం, ఐఆర్ను పెంచుతాం. ఆ యొక్క సిపిఎస్ ఈ రోజు వరకు రద్దు లేదు. అది మాట తప్పటం కాదా? ఐఆర్ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం 30% ఇస్తుంటే 27% ఇస్తానని మనం ఒప్పందం పడి 23% ఇవాళ ఆ యొక్క ఐఆర్ రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఉద్యోగులు మోసం చేస్తున్నాం, మరి ఇటు పేద ప్రజలకు మోసం చేస్తున్నాం, ఇటు రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నాం. ఇదంతా కూడా మనం ఇచ్చినటువంటి మాట తప్పటమా కాదా అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, మరి మేము ఎంతసేపు అయ్యటానికి మరి ఆ యొక్క శ్మశానానికి స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ ఒక గౌరవించలేదు మనం అనే ఉద్దేశంతో ఆ సంస్థను ఏ రకంగా రూపుమాపారు అనేది మనం అందరం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఒక ఉదాహరణకు చెప్పాల్సి వస్తే, ఇదే ప్లాస్టిక్ సంస్థ గారికి మా తల్లి గారు స్వర్గస్థులు అయినప్పుడు మరి అంత్యక్రియ కోసం రాజమండ్రి తీసుకెళ్తున్నప్పుడు వ్యాన్ గుమ్మం ముందు పెడితే, లోకల్లో అయితే పాపం ఆయన ఉచిత చేస్తున్నాడు, రాజమండ్రి దాకా తీసుకెళ్లాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆయిల్ కొట్టిస్తానంటే మీరు ఆయిల్ ఇస్తే నేను రానండి, నా సంస్థ నేను స్వచ్ఛందంగా తీసుకెళ్తానని ఆ వెహికల్ కి డీజిల్ ఆయిల్ కూడా అతను సొంతంగా కొట్టి ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి స్వచ్ఛంద సంస్థపై ఏ విధంగా మనం ఇబ్బంది అనేది అందరూ కూడా ఒకసారి కాకుండా ఒక డిప్యూటీ సీఎం గా ఉండే సమస్య ఈనాటికి కూడా పరిష్కారం అయ్యిందా మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన, ఏదో పథకాల పేరుతో మన ప్రజలకు బటన్ నొక్కుతున్న ఉద్దేశం తప్ప బటన్ నొక్కడానికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కుంటు పడుతున్నాయా లేదా అనేది మనం అందరం కూడా ఒకసారి గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే సిఆర్ఎండి పబ్లిక్ స్కూల్ ఎదురున్నటువంటి అధికారులు రోజు తిరిగేటువంటి ప్రాంతం, పబ్లిక్ స్కూల్గా ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ జనాభా తిరిగేటువంటి ఆరాధన ప్రాంతం ఎంత గోప్యంగా ఉందో, ఎందుకు మనం అభివృద్ధి చేయలేము అనేది మనం అందరం కూడా ఒక్కసారి పరిశీలించినట్లయితే మనం దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అందరం కూడా తప్పకుండా దోహదం చేద్దాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ అందరి ముందు నేను తెలియజేయడానికి కారణం, ఏదైతే ప్రజలకు ఇచ్చామో అట్లా పరిష్కరించలేదో మీ అందరూ మన అభ్యర్థి గారి దృష్టిలో కూడా తీసుకొచ్చి వాటిపై భవిష్యత్తులో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తారు కాబట్టి వాటిలన్నింటినీ పరిష్కరించడానికి మీరు కూడా దాన్ని ఆలోచన చేయవలసిందిగా కోరుతూ, గత 5 సంవత్సరాల్లో ఏలూరులో ఉన్నటువంటి 7 గ్రామాలని కూడా మనం ఏలూరు కార్పొరేషన్ చేసినప్పుడు ఆ 7 గ్రామాలని కూడా ఈ యొక్క కార్పొరేషన్ లో కలపడం జరిగింది. ఆ 7 గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లకి పట్టణంలో ఎంతైతే మన పన్ను భారం పడుతుందో ఆ ఇళ్లకి అన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లకు కానీ, నివాసాలకు కానీ, ఫ్యాక్టరీలకు కానీ కార్పొరేషన్ స్థాయిలో పన్నులు వసూలు చేస్తూ ఆ రోజున ఆ 7 గ్రామాలకు కూడా గోదావరి నీళ్లు సప్లై చేస్తామని చెప్పని మనం ఆ రోజు చేసింది. ఈ రోజు కూడా ఆ యొక్క 7 గ్రామాలకి మనం గోదావరి తీసుకెళ్లి ఇస్తున్నామా లేదా అనేది మరి శాసనసభ్యులు వారిని ఆలోచించుకోవచ్చు. అంతదాకా అక్కర్లా
29వ వార్డులో ఉన్నటువంటి కొమ్మర్రేవులో యాసకాలం వస్తున్నటువంటి రైతుల్లో ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రభుత్వం నిన్నగాక మొన్న మున్సిపల్ ఆఫీసు గేటు ముందు బిందులు పెట్టుకుని ధర్నా చేసినటువంటి పరిస్థితి